తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్రం హరితవనం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బొటానికల్ గార్డెన్లో సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రుద్రాక్ష మొక్కను నాటి అనంతరం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవంతో తెలంగాణ హరితవనం కావాలని ఆకాంక్షించారు. మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుందని అన్నారు. ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్లే చూసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో 2 చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మహిళల చేత ఇందిరా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించామని అన్నారు. మహిళా సంఘాల చేత బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని వివరించారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల్లో 1 కోటి మంది మహిళలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, అసైన్డ్ భూములు, పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క ఇందిరాగాంధీకే దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతున్నాయని, 153కు పెరగబోయే సీట్లలో 33% అంటే 51 సీట్లకు అదనంగా మరో 9 సీట్లు కలిపి మొత్తం 60 ఎమ్మెల్యే సీట్లు మహిళలకు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.